ప్రైజ్ లార్డ్. ప్రభునామమున అందరికీ వందనాలు. మరి ఈ దినము ఆరాధన దినం ఉంటుంది కాబట్టి ఆదివార దినము మనం ఆరాధన వర్తమానం కొరకై దేవుని వాక్యంలో నుంచి కొన్ని వాక్య భాగాలు ధ్యానించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలనేది దేవుని యొక్క గ్రంథం ద్వారా మనకు తెలియబడే సత్యం. కాబట్టి మనము ఎటువంటి ఆరాధనలో ఉంటున్నామో మనం పరీక్షించుకోవాల్సి వారు ఉంటున్నాం. అయితే నిజమైన ఆరాధన ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటారు. కాబట్టి మరి ఇటువంటి ఆరాధనలో పాల్గొనడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి ఆరాధన కొరకే ఈ దినము ఒక వాక్య భాగం చదువుతాను. 98వ కీర్తన 1వ వచనం. యెహోవా ఆశ్చర్యకాలం చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగజేసినది. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటున్నాడంటే దేవుని స్తుతిస్తుంటున్నాడు, ఆరాధిస్తున్నాడు కదా. ఎందుకంటే ఆశ్చర్యమైన కార్యములు ఆయన చేసిట్టున్నాడు అంటాడు కదా. కాబట్టి ఈ కీర్తనకర్త జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు బట్టి స్తుతించేవాడుగా కొత్త కీర్తన అంటున్నాడు. అనేకమైన కీర్తనలు మనం పాడి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక కొత్త కీర్తన ఎటువంటిదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చూసుకుందాము. మొట్టమొదటిగా 40వ కీర్తనలో మరి మొదటి 2-3 వచనాలు చదువుతాను. నాశనకరమైన గుంటలోండి జిగటగల దొంగ ఊపిలోండి ఆయన నన్ను పైకెత్తను. మరి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే నేను నాశనమైపోతాను, నేను నాశనకరమైన దొంగ ఊబిలో ఉన్నాయి అంటున్నాడు. ఊబి అనేటువంటిది మనం చూసినట్లయితే ఆ గ్రౌండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకు తెలియదు, మామూలుగానే ఉంటుంది. అయితే దాంట్లో పోయి కాలు పెట్టేస్తే కాలు లోపలికి పోతుంది. సరే కాలు లోపలికి పోయిందని దాని మీద ఊని ఇంకొక కాలు పెడితే అది లోపలికి పోతుంది. ఇట్లాగ ఊబిలో ప్రయత్నం చేసే కొద్దీ లోనికి పోయేది తప్పితే బయటకు వచ్చేది లేదు. అట్లనే పాపం అనేటువంటి ఊబిలో ఉన్నవారు ఎంత ప్రయత్నం చేసినా పాపంలో నుంచి తప్పించలేరు. అందుకొరకే దేవాదేవుడు ఏం చేశాడు, తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. ఆయన మన కొరకే మనల్ని ప్రేమించి మనల్ని కనుగొని వచ్చి ఆయన తన చెయ్యి చాపి మన యొక్క హస్తమును పట్టుకొని. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన నన్ను పైకెత్తెను, ఆయన నన్ను పైకెత్తింటున్నాడు. ఎక్కడి నుంచి? జిగటగల దొంగ ఊబి, పాపములో నుంచి, మరణములో నుంచి, శాపములో నుంచి నేను విడిపించుకోలేటువంటి సందర్భంలో నుంచి ఆయన విడిపించాడు. కాబట్టి ఆయనకు స్తోత్రము. కొత్త గీతం వాడిదంటాడు. ఆ విధంగా ఆయన పైకెత్తే మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడంట చూడండి. మరి చూసినట్లయితే తన స్తోత్రముకు రూపముకు కొత్త కీర్తన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి ఆయనని నమ్మిక ఉంచారు. కాబట్టి ఆయన పైకెత్తేసి బండ మీద స్థిరపరిచినాడు. పాదములు ఇంక మీదట కురింగిపోవు. ఎందుకంటే క్రీస్తు అనేటువంటి బండ మీద స్థిరమైన బండ, స్థిరమైన పునాది, బలమైన పునాది అనేటువంటిది మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో వేసి మునిగిపోతున్నట్టు మనల్ని, నాశనమైపోతున్న మనల్ని ఆయన పైకెత్తినాడు. కాబట్టి ఆ స్తోత్రం దేవా యొక్క గొప్ప కార్యం బట్టి స్తోత్రం. దీని రక్షణ కార్యం అంటాం. రక్షించబడి ఉంటున్నాం. కాబట్టి పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి, నరక బాధ నుంచి విడిపించుటకు క్రీస్తు యేసు మన కొరకై ఈ లోకానికి వచ్చి శ్రమపడి, నిందలు పొంది, అవమానం పొంది, శ్రమలు సహించి, బాధలు సహించి, శిలువలో మరణించి రక్తమంతా కార్చాడు. అంత మాత్రం కాకుండా చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి 3వ దినం లేచినాడు. కాబట్టి యేసు ప్రవచిస్తున్నాడు, ఆయన విశ్వాసం ఉంచేవాడు మరణించను తిరిగి లేచునంటాడు. కాబట్టి అటువంటి నిత్య జీవం కొరకై మనం లేపాడు, రక్షణ. కాబట్టి ఏముంటుంది కదా, సాంగ్ ఆఫ్ దట్ ఈస్ ఏ న్యూ లైఫ్ చెప్పాలంటే. కొత్త కీర్తన, న్యూ లైఫ్, నూతన జీవం అనేటువంటి యొక్క మరి కీర్తన. రెండవదిగా మనం గమనిస్తున్నాము, ఈ యొక్క నూతన జీవం పొందినట్టు మనకు ఆయన ఏం దయచేసి ఉంటున్నాడంటే, మరి చూడండి యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనుషుని యొక్క సాధారణమైనటువంటి మరి హృదయము చెడిపోయింది అంటున్నాడు. చెడిపోయినదిగా ఉంటున్నది, చెడిపోయిన స్వభావంతో ఉంటున్నది. కాబట్టే ఏమంటాడంటే 25వ వచనం, 36వ అధ్యాయము మరి 27వ వచనంలో 25వ వచనం చదువుతాను చూడండి. మీ అపవిత్రత యావత్తును పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, మీ విగ్రహములకు వలన మీకు కలిగిన అపవిత్రత తీసివేసేదను. ఇట్లాగా అపవిత్రత తీసివేసేదను అంటున్నాడు. తీసివేసి ఏం చేస్తాడంట, నూతన హృదయం నీకు ఇచ్చేదను. కాబట్టి న్యూ హార్ట్,
కాబట్టి న్యూ హార్ట్ అయిన నూతన హృదయం ఇస్తారు. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నీకు. ఇంతవరకు ఉండేది రాతి గుండె, కఠినమైన గుండె, కఠినమైన గుండెది, నిష్కారణంలో ఇతరులు దుఃఖపెట్టే గుండె, ఏ విధంగా దయభక్తి లేనటువంటి గుండె. మరి అటువంటి గుండె మనం కలిగిన వారముగా, నిర్దాక్షిణ్యముగా, కాఠిన్యముగా, క్రూరముగా ఈ లోకంలో జీవించటం మనల్ని ఆయన ఏం చేశాడు? మన హృదయాన్ని మార్చినాడు, నూతన హృదయం. కాబట్టి మొట్టమొదటిగా నూతన జన్మం ఇచ్చాడు, ఆయన రక్షించినాడు. ఇప్పుడు నూతన హృదయం ఆయన మనకు కలిగజేస్తున్నాడు. ఈ నూతన హృదయము ఏముంటుందంట? నా ఆత్మను మీ అందించి నా కట్టడను అనుసరించు వారిగా మేము చేదును. నూతన హృదయము కలిగిన వారు ఏం చేస్తారు? ఆయన కట్టడలను మరి అనుసరించేవారుగా ఉంటున్నారు. అందుకొరకే ఏమంటున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరి 11వ వచనం ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ చూస్తుంటున్నాము. చూడండి, 9వ అధ్యాయము 11వ వచనం. ఎస్, ఏమంటున్నాడంటే, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా తానే, ఏమంటున్నాడు ఇక్కడ? ప్రధాన యాజకుడుగా తానే మరి ఇక మేలుల విషయమే ప్రధాన యాజకుడు తానే నిత్యమైన విమోచన ద్వారా సంపాదించి హస్తకృతము కానిదియు అనగా ఈ సృష్టి సంబంధమైన కార్యు మరి ఘనమైనటువంటి పరిపూర్ణమైనది మరి గుడారం ద్వారా మరి యొక్క ఒక్కసారి మన పక్షముగా ఆయన పాప విమోచన క్రయధనం చెల్లించాడు. ఆయన పాప విమోచన క్రయధనం చెల్లించి ఇక మీదట మన మీద ఉంటే పాపాన్ని అంతా ఎత్తివేశాడు, మన హృదయం నూతనపరిచాడు. కాబట్టి నూతన హృదయం మనకి ఇచ్చుంటున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే నూతన హృదయం మనకి ఇచ్చినాడు. మూడవదిగా మనం చూస్తుంటున్నాము నూతన మనస్సు కూడా మనకి ఇచ్చినాడు అంటున్నాడు కదా. నూతన మనస్సు తీతు పత్రికలో మనం గమనించినట్లయితే నూతన మనస్సు మనకి ఇచ్చుంటున్నాను అంటాడు కదా. తీతు పత్రిక 1వ అధ్యాయము 15, రైట్, 1వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? రైట్, పవిత్రులకు అన్ని పవిత్రులే, అపవిత్రులకు అన్ని అవిశ్వాసులకు అన్ని అపవిత్రులు. పవిత్రులకే పవిత్రం. కాబట్టి ఇది ఎక్కడ డిసైడ్ అవుతుంది పవిత్రమైందా కాదనేది? మీ మనస్సాక్షిని కదా వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మన జీవితాల్లో మనస్సాక్షి అపవిత్రపరచబడినదిగా ఉన్నది. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుని ఎరుగని వారమని చెప్పుకుంటూ అసహ్యమైన అవిధేయతలైనటువంటి భ్రష్టులైన వారంగా మన క్రియల ద్వారా ఆయన ఎరుగనము అనేటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. మన జీవితం మనస్సాక్షి, చెడిపోయిన మనస్సాక్షి, భ్రష్టమైన మనస్సాక్షి. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ మనస్సాక్షిని కడిగినాడు, ఆయన శుభ్రపరిచినాడు, శుద్ధిపరిచినాడు. అందుకొరకే చెప్తున్నాడు మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే ఈ మనస్సాక్షిని నూతనపరిచుంటున్నాడు అనే కార్యం. మనస్సాక్షిని ఏం చేశాడు? నూతన పరిచుంటున్నాడు. ఎఫెసీయులకు 4:18 చూడండి, అంధకారమైన మనసు గలవారమై తమ హృదయ కాఠిన్యములు తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవుల నుండి వేరుపరచబడిన వారమై మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. కాబట్టి అన్యులైతే ఎట్లా నడుచుకుంటున్నారు? అజ్ఞానం చేత, అంధకారమైన మనసు. అయితే మనకు ఆయన వెలుగును అనుగ్రహించి మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రత్యక్షపరిచినాడు, మన మనోనేత్రాలు తెలియజేసినాడు. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే పాత మనస్సు తీసివేసి నూతనమైన మనస్సును ఇచ్చాడు. అట్లాగే నూతన మనస్సాక్షి అంటున్నాడు కదా. మనస్సు మాత్రమే కాదు, నూతన మనస్సాక్షి అంటున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రికలు గమనించినట్లయితే అపోస్తలుడు పౌలు ఏం చెప్తుంటున్నాడంటే నూతనమైన మనస్సాక్షి 4వ అధ్యాయము 3వ వచనం కదా. ఇక్కడ ఏమంటున్నాము? వారు అబద్ధికులు, వాతవేవైన మనస్సాక్షి గల వారై అనేక కార్యములు నిషేధిస్తుంటున్నారు. అయితే మనకి ఆ యొక్క మనస్సాక్షి నుంచి ఆయన చేశాడు? పరిశుద్ధపరిచినాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 మనం చూసినట్లయితే, 14 మనం చూసినట్లయితే మనస్సాక్షి పరిశుద్ధపరచబడుతున్నది ఆయన రక్తం ద్వారా. కాబట్టి ఇక్కడ ఏమంటాడు చూడండి, ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తన స్వరక్తముతో ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తం ద్వారా మనము శుద్ధి కాలేము. కాబట్టి తన యొక్క స్వరక్తంతో ప్రవేశించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిత్యుడుగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని శుద్ధి చేయడం. కాబట్టి క్రీస్తు రక్తము ద్వారా మనం మనస్సాక్షి కడిగాడు. నూతన జన్మము
నూతన హృదయం కదా, నూతన స్వభావం. తర్వాత ఇక్కడ ఏం చూస్తుంటామంటే ఈ నూతన స్వభావంలోనే మన యొక్క మనస్సాక్షి, నూతన విధంగా మరి మైండ్, అట్లాగే నూతన విధంగా మనస్సాక్షి ఆయన మనకు అనుగ్రహించినాడు. ఈ మనస్సాక్షి ద్వారా మనకి ఏం జరుగుతుంది మరి చూసినట్లయితే తన యొక్క రక్తంతో ఆయన కడిగి వాడుకుంటాడు. అందుకొరకు ఈ మనస్సాక్షి మనకి ఏం చెప్తుందంటే చూడండి, 1 యోహాను 3:21 ఏమంటాడంటే, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయనడలా దేవుడంటే ధైర్యం గలవారమైంది, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు. మనం ఏమడిగుచున్నాడలా మనం ఏమడిగినా ఆయన మనకు అనుగ్రహించు. 20 వచనంలో ఏమంటాడంటే, మన హృదయమందు ఏ విషయం మనకు దోషారోపణ చేయకుండా ఉంటుందో, అంటే మంచి మనస్సాక్షి మనకు కలిగినట్లయితే ఆయనతో మనం సహవాసము కలిగిన వారంగా ఉంటాము అనేటువంటి. కాబట్టి ఇక మంచి మనస్సాక్షి, నూతనమైనటువంటి మనస్సాక్షి అనేటువంటిది మనం చూస్తుంటాం. 3వదిగా మనం గమనించి, 4వదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తుంటున్నాము మరి నూతనమైన దృష్టి మనం పొందింటున్నాం. నూతన దృష్టి కదా, నూతన దృష్టి. అందుకొరకే ఎందుకంటే మనం చూసేటువంటి బాహ్య నేత్రాల ద్వారా చూసే దృష్టి కాకుండా నూతనమైన దృష్టి. కాబట్టి 2 కొరింథీయులకు 16 అధ్యాయం 4వ అధ్యాయం 16-18 4వ అధ్యాయం 2 కొరింథీయులకు 4వ అధ్యాయం ఏం చూస్తున్నాం ఇక్కడ 4వ అధ్యాయంలో గమనించినట్లయితే 16-17 వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి బాహ్య పురుషుడు అంతర్య పురుషుడు, బాహ్య నేత్రములు అంతర్నేత్రం. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మరి బాహ్య నేత్రములు ఎట్లాగున్నాయి, అంధకారంగా ఉన్నది, గుడ్డిగా ఉన్నది. ఎందుకంటే ఈ లోకం యొక్క దేవత అనేటువంటి సాతానుడు ఏం చేశాడు, మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేశాడు. కాబట్టే మనం చూడలేకపోయినాం. అయితే యేసు ప్రభు ఏం చేశాడు, మనకు నూతన జన్మమిచ్చుడు ద్వారా, నూతన హృదయం ద్వారా, నూతన స్వభావం ద్వారా నూతనమైన దృష్టి కూడా మనకు అనుగ్రహించాడు. ఆ నూతన దృష్టి ఏం చూస్తుంది, అదృశ్యమైనవి చూస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసేటివన్నీ కూడా దృశ్యమైనవి, ఇవన్నీ ఒక దినం నశించిపోతాయి. అయితే అదృశ్యమైనట్టు దేవుడు ఏదైతే మన కొరకు ఉంచుంటున్నాడో అవి కంటికి కనపడిని, చెవికి కనపడిని, హృదయ గోచరం కాని గొప్ప కార్యములు మన కొరకై వేచి ఉంటున్నాయి. అవి ఎవరు చూడగలరు, ఎవరి మనోనేత్రంలో అయితే తెరవబనేదో వారే చూడగలరు. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి కార్యములు అనుభవించకుండా పరలోక కార్యముల కొరకే వేచి ఉంటున్నారు. అట్లా లేకుండా మనోనేత్రంలో ఎవరికై గుడ్డితనం కలిగి ఉంటుందో వాళ్ళు ఈ లోకంలో ఉండేటివి ఇదే సత్యము, ఇదే నిజము, ఇదే నిత్యం అనుకుంటారు. కాబట్టి వారి యొక్క దృష్టి మరి అంధకారంలో ఉంటారు. అయితే మనకు ఆయన ఏం చేశాడు, మరి నూతనమైన దృష్టిని కనుగొలిసినాడు. కాబట్టి ప్రభుకు స్తోత్రం చెల్లించాలి. ప్రభువా నేను ఒకప్పుడు దృష్టి లేని మంచముగా ఉన్నాను నేను, అయితే ఇప్పుడు నా దృష్టిని మీరు మరి తెరిచినారు పరలోకి పోయి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే 2 కొరింథీయులకు 5:6 చూసినట్లయితే మేము వెలిచూపులను కాక విశ్వాసముతో నడుచుకుందాము. కాబట్టి మేము నడుచుకునేట మా యొక్క జీవన విధానం ఎట్లాంటిదంటే మరి విశ్వాసముతో నడుచుకునుట అనేటువంటి కార్యాన్ని, విశ్వాసంతో నడుచుకునుట అనేటువంటి కార్యాన్ని అక్కడ చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చూస్తున్నామంటే 4వదిగా నూతన దృష్టి ఏమిచ్చాడు, మనకు నూతన దృష్టి ఇచ్చాడు. కాబట్టి దాని కొరకై మనకు ప్రభువునకు స్తోత్రం చెల్లించడం సాగుంటున్నాం. 5వదిగా మనం చూస్తున్నాము, 5వ అంశముగా మనం చూసినట్లయితే నూతన వస్త్రములను మనకు అనుగ్రహింపజేసి ఉంటున్నాడు అంటాడు. 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ఇక్కడ గమనించేది ఏంటి, ఆయన యొక్క మరి మలిన వస్త్రము తీసివేసి నూతన వస్త్రము ధరింపజేసి ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కదా, నూతనమైన. కాబట్టి 61వ అధ్యాయములో 10వ వచనము, 61వ అధ్యాయము 10వ వచనం చదువుతానండి. యెషయా గ్రంథము రైట్ 10వ వచనము. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి రక్షణ వస్త్రములు ఆయన మనకు ధరింపజేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది ఆత్మీయ వంటి వస్త్రాల్లో రక్షణ వస్త్రం పట్టది. దాని తర్వాత ఏముంది, నీతిని పైబట్టను దాని మీద రక్షణ ఇచ్చాడు, దాని మీద ఆయన నీతిని మన మీద కప్పినాడు. కాబట్టి మనం ఇక మీదట శాపంలో లేం, శాపంలో నుంచి చేర్చబడి మనము ఆయన నీతిలో మనం ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నాను. కాబట్టి ఆయన ఏందో
ఉల్లసించున్నాను, దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతున్నది అంటే సంతోషించున్నది. కాబట్టి ఉల్లసించే ఆత్మ ఏం చేస్తుంది? ఆయన స్తుతించేదిగా ఉంటుంది, ఆయన స్తుతించేదిగా ఉంటున్నది. కాబట్టి స్తుతించేటువంటి యొక్క కార్యము మనం గమనించినట్లయితే, కాబట్టి మనము ఇక్కడ చూసినట్లయితే కొత్త కీర్తన పాడేది 98 కీర్తన 98వ కీర్తన మొదటి వచ్చిన చూస్తే యెహోవాను గురించి నేను క్రొత్త గీతము నేను పాడేదన్నాడు. క్రొత్త గీతం ఎందుకు క్రొత్త గీతం అంటే ఆయన నాకు క్రొత్త జన్మనిచ్చుతున్నాడు కదా, క్రొత్త జన్మనిచ్చినాడు. రెండవదిగా క్రొత్త హృదయాన్ని ఆయనకి ఇచ్చినాడు కాబట్టి స్తోత్రం. కొత్త హృదయం మాత్రమే కూడా కొత్త మనస్సును నాకు ఇచ్చుంటున్నాడు, మనస్సాక్షి నాకు. అట్లాగే మనం చూసినట్టయితే నూతనమైన దృష్టి నాకు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రభువానికి స్తోత్రం. ఆయన ఒకప్పుడు నేను చూడలేకపోయినాను, అంధకారంలో నేను ఇప్పుడు చూస్తుంటున్నాను వెలుగు. కాబట్టి ఆ యొక్క నిత్య జీవం వైపు నేను చూస్తున్నాను. అట్లాగే నూతనమైన వస్త్రాలు మనకి ఇచ్చాడు, రక్షణ వస్త్రము. అట్లాగే నీతిని మైమరువు, రక్షణ అనే శిరస్త్రానం. ఇంకా చెప్పాలంటే ఈ విధంగా ఆయన మనకి ఇచ్చినట్టు నూతనమైన కార్యాలు బట్టి మనం ఆయన స్తుతించవలసి ఉంటున్నాం. అందుకొరకే నూతన కీర్తన పాడుతుంటాడు. కాబట్టి 98వ కీర్తనలో మనం చూసే కార్యం ఏంటంటే మరి యెహోవాకు ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? యెహోవా ఆశ్చర్యకారములు, ఇవే ఆశ్చర్యకారములు. నూతన జన్మనిచ్చినాడు, నూతన మనసునిచ్చినాడు, నూతన హృదయాన్ని ఇచ్చినాడు, నూతన మనసు ఇచ్చాడు, నూతన దృష్టినిచ్చాడు, నూతన వస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి వీటి కొరకై ఆయన గురించి కొత్త కీర్తన పాడు. ప్రియమైన వాళ్ళ ఆయన సన్నిధానంలో మీరు ఫెలోషిప్కి పోతారో, చర్చికి పోతారో, అసెంబ్లీకి పోతారో, ఎక్కడ పోయినప్పుడు కూడా ఆయన సన్నిధానంలో, ఆయన ప్రజల మధ్యలో, దేవుని ప్రజల మధ్యలో ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఈ స్తుతి ఆరాధనే మనకు ప్రాముఖ్యమైన కార్యం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన చేసిన మేలన్నిటి కొరకై ఆయన స్తుతించి ఆరాధించే వాళ్ళంగా ఉన్నాం. ఏ మేలు మరవకూడదు. కాబట్టి నా ప్రాణ, నా హృదయం అంతరంగమున సమస్తము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకమంటాడు. కాబట్టి మర్చిపోకూడదు. ఆయన మరవకుండా ఆయన స్తుతి చెల్లించాలి. ఆ విధంగా చెల్లించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.